హాయ్ ఫ్రెండ్స్, బాగున్నా? అందరు బాగురా అనుకుంటున్నా. ఈరోజు వంకాయ మసాలా చూపిస్తున్నా నా స్టైల్గా. అందరూ అంటే చేసుకుంటారు, అందరికి రాదని కాదు, కానీ నేను ఈరోజు కొంచెం పచ్చికారంతో వేయించుకొని చేసుకుంటే బాగుంటుంది వంకాయ మసాలా. చూపిస్తే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం పల్లీలు వేయించుకోవాలి. పొట్టు తీసి అక్కర్లేదు, అంటే పొట్టు తీసి అంత బాగుంటుంది. పొట్టు తెలియట్లేదు, ఎక్కువ ప్యాక్ వస్తుంది కాబట్టి కొంచెం తక్కువ కొద్దిగా దాంట్లో కొంచెం నూనె వేసుకొని కిందనే కొంచెం సాజీరా, కొంచెం ఇలాచి, కొంచెం చెక్క ఎక్కువ ఉప్పు. మామూలుగా అంటే కడుపులో మంటలు వేస్తారు కాబట్టి అందరు తినలేకపోతున్నారు, మసాలా తక్కువ వేస్తున్నాం. చూడండి పొడి ఉంది కానీ కొంచెం వేసుకుంటే బాగుంటుంది కదా అని ధనాల కోసం ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఎక్కువ అవుతుంది, పిండలే కాబట్టి కొంచెం ప్రైజ్లే వేసుకోవడం పెట్టే 2 పొడిలు కలుపుతుంది. ఆనియన్, పచ్చిమిరపకాయలు పోసి పెట్టుకున్నాను అడిగా ఇళ్ళనే కొంచెం ఆయిల్ పోతుంది. వేగినాయి, కొంచెం వేగినాక కొంచెం సాల్ట్ ఇద్దరు ఏం చేసుకుంటే కొంచెం మండుతుంది. చింతపండు రసం ఇట్లా అవి వేసుకోవాలి. కొబ్బరి పొడి కూడా ఇట్లనే వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెష్ ఉంటుంది, ఎందుకంటే నూనె వేసుకున్నాం కాబట్టి ఫ్రెష్. కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం. కొంచెం కలవాకు వేసుకున్నాము, కలర్ కోసం. కలర్ కాదండి, కొంచెం ఎక్కువ, కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఇది కొంచెం చల్లగా అయ్యే వరకు వంకాయలు కోసుకున్నాక కొంచెం చల్లగా కావాలి కదా, కొంచెం వంకాయలు కోసుకున్నాము. వంకాయలు కోసుకున్నాక ఎట్లా వేయాలి మళ్ళీ చూపిస్తాం. ఇలా అంటే అందరు మొత్తం ఇట్లా కోస్తారు, ఇట్లా కొయ్యొద్దు ఎప్పుడైనా. ఎందుకంటే ఇలా కోసుకుంటే వంకాయ మంచిగా నూనెలా మగ్గినాక మనం మసాలా వేస్తాం కాబట్టి అప్పుడు మంచిగా పడుతుంది మసాలా. ఎప్పుడైనా కానీ ఇది తీసేయాలి ఎప్పుడైనా వంకాయకి. ఇది ఎప్పుడు ఉంచదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా పెట్టి ఇలా కోసుకుంటే మంచిగా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. ఇట్లా ఇది ఎప్పుడైనా ఇట్లనే కోసి వేసుకోవాలి. చాలా మంది ఇట్లా ఇవి కొయ్యరు, కానీ అట్లా చెయ్యలేదు. ఎందుకంటే నాకైతే ఇట్లనే కోస్తాను, ఇట్లనే అలవాటు. సేపు వంకాయలు అవి కోసుకొని మసాలా పెట్టేందుకు ఆయిల్ పోసుకుంటాము. ఆయిల్ పోసుకున్నట్టు కొంచెం ఆయిల్ మగ్గాల మసాలా గ్రే పట్టుకుందాము. పోపు గింజలు వేసుకుంటే ఏ వేయండి, కరివేపాకు పోపు గింజలు ఇంకా చల్లి నీళ్ళలో వేసుకున్నాం కాబట్టి దాంట్లో ఏమవుతుంది. ఎందుకంటే వంకాయలు మెయిన్ పసుపు కొంచెం ఉప్పు వేసి పిల్లబెట్టి ఇలా ఫస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా వంకాయ ఇలానే చూసుకోవాలి. ఎప్పుడైనా కూడా ఇలా పోసుకుంటేనే కొంచెం లోపలికి నూనె అవుతుంది, మసాలా
ఎంతో బాగుంటుంది. మూత పెట్టుకుంది. ఈ మూత మధ్య లోపల గ్రే పట్టేస్తుంది. పిల్లలు మసాలా నచ్చి వేస్తాం కాబట్టి అవి మధ్య లోపల గ్రే పట్టేసుకొని పోతుంది. కావాలి అనుకుంటే వేసుకోండి, వద్దు మాకు అనుకుంటే మామూలుగానే వేసుకోండి. రావాలనుకో కొంచెం కొద్దిగా వస్తే గోల్డెన్ కలర్ వస్తే ఉంచుకోవాలి. మంచిగా ఉప్పు వేసుకున్నాము, కళ్ళు ఉప్పు ఉప్పు వేసి పట్టుకోవాలి. కూడా కొంచెం టేస్ట్ రావాలి. వేసిన 2 నిమిషాలు పంపిణీ చెప్పేద్దాము. ఇట్లా ముక్క మునిగేటట్టు తీసుకోండి. ఇట్లా ముక్క మునిగితే తొందరగా ఉడికిపోతుంది. 5-10 నిమిషాలు ఉడికితే కొంచెం దించకుండా కొత్తిమీర వేసుకోండి, అయిపోతుంది. సేపు అయిపోయింది వేసుకుంటే కొంచెం ఉడుకుతుంది కాబట్టి బాగుంటుంది టేస్ట్. మంచిగా ఇట్లా కొంచెం ఒక 5 నిమిషాలు ఉడుకున్నాక మళ్ళీ చూపిస్తాయి ఎట్లా వస్తుంది కలర్. కొంచెం ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే అడగంటుతుంది కాబట్టి అన్నీ వేసినాం కాబట్టి అడగంటుతుంది, బాగా వస్తుంది. ఇట్లా కొంచెం ఉడకనిద్దాము. మూత పెడుతున్నాం 5 నిమిషాలు. ప్లస్ మూత తీసుకుంటాం దగ్గర ఉంటుంది. ఆయన తక్కువ వేసినాం, ఇట్లా అన్నీ కాదు, ఆయన తక్కువ వేసినాం. మంచిగా కరివేపాకు ఎందుకంటే దాని కొత్తిమీర ఫస్ట్ వేస్తున్నాం కాబట్టి ఏం లేదు. దగ్గర నూనెల్ని అయిపోయింది ఫ్రెండ్స్. లైక్ కొట్టండి, తినేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఫ్లేవర్ ఇట్లా వస్తుంది, అది బాగుంటుంది, సూపర్ ఉంటుంది. ఆయిల్ తక్కువ వేసినాను, ఇష్టం అయితే ఎక్కువ వేసుకోండి. తక్కువ వేసుకోండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కానీ బ్యాడ్గా మాత్రం పెట్టకండి, ఎలా ఉన్నా కూడా బ్యాడ్గా మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం బాధ అనిపిస్తుంది. తెలుసో తెలియకుండా ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. నాకు తెలుసు పెట్టాలి అని అనుకుంటున్నా, అది నేర్చుకోవాలి అని అనుకుంటున్నా. అంతే. బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.